Good morning, children. Now we are at water tanks and groundwater. ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్కి సంబంధించిన టాపిక్లో మనం ఉన్నాము. సో నౌ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ ట్యాంక్ ఇన్ ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్? ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్లో సాంప్రదాయ నీటి యాజమాన్య పద్ధతిలో ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్లో ట్యాంక్ అంటే ఏంటి? A man made a reservoir built across a stream to collect and store rainwater. సో ఏంటంటే వర్షపు నీటిని రెయిన్ వాటర్ని వర్షపు నీటిని నిల్వ చేయడం కోసము ఏం చేస్తారు? సో వాగుల ద్వారా వాటర్ కనుక వస్తున్నట్టయితే దీనికి అడ్డంగా ఏం చేస్తారు? ఒక రిజర్వాయర్ని బిల్ట్ చేయడం జరుగుతుంది. అక్రాస్ ఎ స్ట్రీమ్. సో ఈ ప్రవాహానికి అడ్డంగా ఒక రిజర్వాయర్ని ఒక ఆనకట్టను కనుక కట్టినట్టయితే దాన్ని ఏమనడం జరుగుతుందంటే ట్యాంక్ అంటాము. సో అంటే వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఒక వాగు లేదా ప్రవాహానికి అడ్డంగా మానవుడు నిర్మించిన జలాశయాన్ని మ్యాన్ మేడ్ రిజర్వాయర్, దాన్ని ఏమంటారు? ట్యాంక్ అనడం జరుగుతుంది. ట్యాంక్ అంటే ఏంటిది? మనకు చెరువును ట్యాంక్ అని అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, who traditionally contributed labor and expense to build village tanks? సో అంటే ఇప్పుడు విలేజ్ ట్యాంక్ని కట్టడం కోసము, అంటే ఊర్లో ఉన్న చెరువును కట్టడం కోసము ఎవరు లేబర్ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది? చేయడం జరుగుతుంది. అంటే ఖర్చులను కానీ అదేవిధంగా లేబర్ని కానీ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? ద ఎంటైర్ విలేజ్ కమ్యూనిటీ అంటే ఏంది? ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసి శ్రమదానము మరియు ఆర్థిక దానమును చేసి వాళ్ళు ఊరు లోపల చెరువును నిర్మించుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వాట్ నేమ్ వాజ్ గివెన్ టు ద పర్సన్ రెగ్యులేటింగ్ ట్యాంక్ వాటర్ యూజ్? సో ఈ ట్యాంక్ వాటర్ యూజ్ని అంటే చెరువులో ఉన్న నీటి పంపిణీని మరియు వినియోగాన్ని నియంత్రించే వ్యక్తిని ఏమని పిలుస్తారు? నీరటి అని పిలుస్తారు. నీరు కట్టే మనిషి అని అర్థం. నీరటి అంటే నీరు కట్టే మనిషి. ఇతను ఊరిలో ఉన్న పొలాలన్నింటికి నీరు సరిగ్గా అందేలా చూసేవాడు అతన్ని ఏమంటారు? నీరటి అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ ట్యాంక్స్ హెల్ప్స్ అగ్రికల్చర్ డ్యూరింగ్ డ్రాట్ ఇయర్స్? సో డ్రాట్ ఇయర్స్ లోపల అంటే కరువు రోజుల లోపల చెరువులు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడేటివి అని అడుగుతున్నాడు. బై స్టోరింగ్ వాటర్ ఫర్ ఇరిగేషన్, సో క్రాప్స్ కుడ్ బి రైజ్డ్ ఈవెన్ విత్ లో రెయిన్ఫాల్. వర్షాలు పడనప్పుడు కూడా చెరువులో ఉండే నిల్వ నీటి ద్వారా సాగు చేసి పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడేటివి. ఈ యొక్క రెయిన్ఫాల్ లేని రోజు లోపల మనకు తక్కువ వర్షపాతం ఉన్న రోజులలో కూడా ఏం చేసేవాళ్ళు? ఇందులో చెరువులో ఉన్న నీటిని వినియోగించుకొని వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటివి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ డు ట్యాంక్స్ హెల్ప్ నియర్ బై వెల్స్? సో ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా చుట్టుపక్కల ఉన్న బావులకు ఏ విధంగా సహాయపడడం జరుగుతుంది? ట్యాంక్స్ రైజ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ విచ్ బెనిఫిట్స్ నియర్ బై వెల్స్. సో ఈ చెరువులో ఉన్న నీరు భూమిలోనికి ఇంకిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న మనకేమవుతుంది? బావుల లోపల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఇందులోపల చెరువుల లోపల ఉన్న వాటర్ వల్ల ఏమవుతుంది? భూమిలోనికి ఇంకడం వల్ల నియర్ బై ఉన్న వెల్స్లోనికి లేదా బోర్ బావుల్లోనికి ఈ నీరు చేరి వ్యవసాయం కోసం ఉపయోగపడేది. నెక్స్ట్ వన్,
సిక్స్త్ వన్, వాట్ ఈజ్ సిల్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ట్యాంక్స్. సో ట్యాంక్స్ లోపల అంటే చెరువుల లోపల సిల్ట్ అంటే ఏంటి? సిల్ట్ అంటే ఏంటంటే పూడిక. అంటే ఆ చెరువులో ఉన్న ఒండ్రి మట్టి అంతా ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం అంటే పూటిక అంటాం. సో ఫైన్ సెడిమెంట్స్ కలెక్టెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ట్యాంక్స్. సో మనకి ఏమవుతుంది, నీరు ప్రవాహంతో వాగులలో మనకు వస్తాయి నదుల లోపల నీరు, ఆ నీరంతా కొట్టుకొని వచ్చి చెరువు యొక్క మనం అడ్డంగా నిర్మించినాం కాబట్టి ఈ చెరువు యొక్క అడుగు భాగం లోపల పేరుకుపోయే మెత్తని అవక్షేపాలని ఫైన్ సెడిమెంట్స్, మెత్తని అవక్షేపాలని ఏమనడం జరుగుతుంది? సిల్ట్ అని అంటాము. సో ఫైన్ సెడిమెంట్ కలెక్టెడ్ ద బాటమ్ ఆఫ్ ట్యాంక్ యొక్క అడుగు భాగంలో ఉన్న మెత్తని మట్టి లాంటి పదార్థాలను అన్నింటినీ ఏమనడం జరుగుతుంది అని అంటే సిల్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్, హౌ డిడ్ విలేజర్స్ యూజ్ ట్యాంక్ సిల్ట్. మరి విలేజర్స్ ఈ పూడిక మట్టిని ఏ విధంగా ఉపయోగించేవారు అంటున్నాడు. ఆన్సర్ ఏంటి? దే కలెక్ట్ అండ్ అప్లైడ్ ఇట్ టు ఫీల్డ్స్ టు ఇంప్రూవ్ సాయిల్ ఫెర్టిలిటీ. అంటే ఆ పూడిక తీసిన మట్టిని ఏం చేసేవాళ్ళు? కలెక్ట్ చేసుకొని వాటి యొక్క పంట పొలాల్లో చల్లేవారు. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళకు సహజమైన ఎరువుగా సాయిల్ ఫెర్టిలిటీ, నేలను సారవంతం చేయడం కోసము ఉపయోగపడుతుంది. నేలను సారవంతం చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. వాట్ ప్రాబ్లం అరైజెస్ వెన్ ట్యాంక్స్ ఆర్ నెగ్లెక్టెడ్. ఒకవేళ కనుక ట్యాంక్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తే ఏమి జరుగుతుంది అంటున్నాడు. ట్యాంక్స్ డ్రై అప్, బ్రేక్ డౌన్ ఆఫ్ బాండ్స్, రెడ్యూస్డ్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ లెస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఏమేమవుతుంది మనకు? ఏమేమి అవ్వడం జరుగుతుంది? కట్టలు డ్రై అప్, ట్యాంక్స్ ఎండిపోయినప్పుడు ట్యాంకులు ఎండిపోతాయి. ఏమవుతాయి? ట్యాంకులు ఎండిపోవడం జరుగుతుంది. మనం నెగ్లెక్ట్ చేస్తే అవి ఎండిపోతాయి. ఏమవుతాయి? వాటి యొక్క కట్టలు తెగిపోవడం జరుగుతుంది. కట్టలు ఏమవుతాయి? కట్టలు తెగిపోతాయి. అదేవిధంగా రెడ్యూస్డ్ స్టోరేజ్ కెపాసిటీ, అందులోపల నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఏమవుతుంది? లెస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, భూమిలోనికి ఇంకే నీటి యొక్క పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న బోర్ బావులన్నీ కూడా ఎండిపోవడము జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ట్యాంకులను శుద్ధి చేసుకోవాలి, ట్యాంకులను పట్టించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్. మరి గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? వాటర్ దట్ స్లోలీ సోక్స్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ అక్యుములేటెడ్ బిట్వీన్ రాక్స్, శాండ్ అండ్ సాయిల్ బీనీత్ ద సర్ఫేస్. మనకేమవుతుంది? గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? వర్షం పడినప్పుడు ఏమవుతుంది? నీరు భూమిలోనికి ఇంకిపోయి సోక్ అయ్యి, భూమి అనుకుంటే దాని లోపలికి ఇంకిపోయి లోపల రాళ్ళు, ఇసుక మరియు నేల సందుల్లో నిల్వ ఉండే నీటిని ఏమనడం జరుగుతుందంటే మనము భూగర్భ జలము అంటారు, గ్రౌండ్ వాటర్ అంటారు. గ్రౌండ్ వాటర్ ఏమవుతుంది? స్లోలీ సోక్స్, నీటిలోనికి ఇంకుతుంది. ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? ఎక్కడ నిల్వ ఉంటుంది? రాక్స్ మధ్యలో, బిట్వీన్ రాక్స్, శాండ్ ఇసుక మధ్యలో, సాయిల్ యొక్క కింద ఉండడం జరుగుతుంది. ఉండి అక్కడ నిల్వ ఉంటుంది. దాన్ని మనం ఏమనడం జరుగుతాము? గ్రౌండ్ వాటర్ అంటాము. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ పెర్వియస్ రాక్స్ అంటే ఏంటి? దేన్ని పెర్వియస్ రాక్స్ అని అనడం జరుగుతుంది? రాక్స్ దట్ హ్యావ్ క్రాక్స్ ఆర్ పోర్స్ అండ్ కెన్ కంటైన్ వాటర్. ఏమవుతుందట? ఏ రాళ్ళలోనైతే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయో, రంధ్రాలు ఉంటాయో, లేదా క్రాక్స్ అంటే ఏంటి? పగుళ్ళు ఉంటాయో, వాటి ద్వారా ఏమవుతుంది? నీరును పీల్చుకోవడం జరుగుతుంది, లేదా వాటి ద్వారా నీరుని ప్రవహింపచేస్తాయి. వాటిని ఏమంటారంటే పెర్వియస్ రాక్స్ అంటారు. పెర్వియస్ రాక్స్ అంటే ఏంటివి? వాటి గుండా నీటిని పంపించేటివి లేదా నీటిని అబ్జార్బ్ చేసుకునే రాళ్లను పెర్వియస్ రాక్స్ అంటారని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్,
సో గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెర్వియస్ రాక్ ఫౌండ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా చిన్న చిన్న రంధ్రాలు ఉండి నీటిని పీల్చుకునే రాళ్ళను పెర్వియస్ రాక్స్ అంటాం కదా. అవి వాటిని ఏమంటారు అంటున్నాడు. ఆ రాక్స్ని ఏమంటారు? ఏమంటారు? శాండ్ స్టోన్స్. ఏమంటారు? శాండ్ స్టోన్స్. శాండ్ స్టోన్ అంటే ఏంటిది? ఏ రాయి యొక్క రకంలోనైతే ఆ రాయిలో చిన్న చిన్న హోల్స్ కానీ లేదా పగుల్స్ కానీ ఉండి వాటి ద్వారా నీటి యొక్క ప్రవాహాన్ని కనుక పోనిచ్చినట్టయితే వాటిని ఏమనాలి? పెర్వియస్ రాక్స్ అనాలి. ఆ రాక్స్కి ఏమని పేరు? మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్టోన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ఇంపెర్వియస్ రాక్స్? పెర్వియస్ రాక్స్ అంటే రంధ్రాలు ఉండేటివి. ఇంపెర్వియస్ రాక్స్ అంటే ఏంటివో చెప్పండి మరి. రాక్స్ దట్ ఆర్ వెరీ కాంపాక్ట్ వితౌట్ పోర్స్, సో వాటర్ కెనాట్ ఈజీలీ ఎంటర్ దెమ్. సో వాటి ద్వారా వాటర్ అని మనకు ఈ యొక్క ఏమవుతాయి, చాలా దగ్గరగా ఉంటాయి. రాళ్ళు అనేది చాలా కాంపాక్ట్గా ఉంటాయి, అంటే ఏ విధమైన రంధ్రాలు లేకుండా ఉంటాయి. వెరీ కాంపాక్ట్ అంటే చాలా 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 గట్టిగా దగ్గరగా ఉంటాయి. వితౌట్ పోర్స్ రంధ్రాలు ఉండవు, కాబట్టి వాటర్ కెనాట్ ఈజీలీ ఎంటర్. వాటర్ ఇందులోకి ఎంటర్ అవుతుందా? ఎంటర్ కాదు. ఆ విధమైన రాళ్ళను ఇంపెర్వియస్ రాక్స్ అంటారు. ఆ విధమైన రాళ్ళను ఏమంటారు? ఇంపెర్వియస్ రాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రానైట్ అండ్ కడప లైమ్ స్టోన్. గ్రానైట్ మరియు కడప లైమ్ స్టోన్ అనేటివి ఎగ్జాంపుల్స్. సో గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంపెర్వియస్ రాక్. ఇంపెర్వియస్ రాక్కి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. అంటే ఇంపెర్వియస్ రాక్ అంటేనే కాంపాక్ట్గా ఉండి చాలా తన గుండా వాటర్ని ట్రావెల్ చేయనీయకపోతే వాటిని ఇంపెర్వియస్ రాక్స్ అంటారు. ఇంపెర్వియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? గ్రానైట్ అండ్ కడప లైమ్ స్టోన్. గ్రానైట్ మరియు కడప లైమ్ స్టోన్ అంటే ఏంటి? ఇంపెర్వియస్ రాక్స్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఆక్విఫెర్? ఆక్విఫెర్ అంటే ఏంటి? ఏ లేయర్ ఆఫ్ వాటర్ బియరింగ్ మెటీరియల్ అండర్ ద గ్రౌండ్ వేర్ గ్రౌండ్ వాటర్ అక్యుమిలేట్స్. సో ఆక్విఫెర్ అని అంటే ఏంటంటే భూమి లోపల నీటిని నిల్వ ఉంచుకునే రాళ్ళ పొర యొక్క సమూహాన్ని పొరల యొక్క సమూహాన్ని ఏమనడం జరుగుతుందంటే ఆక్విఫెర్ అంటారు. ఏమంటారు? ఆక్విఫెర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ వి గో టు 15th క్వశ్చన్. హౌ డస్ ద థిక్నెస్ ఆఫ్ an aquifer affect గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ? సో గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీని ఏ విధంగా అది మనకు ప్రభావితం చేస్తుంది అని అంటున్నాడు. ఏ విధంగా చేస్తుంది అని అంటున్నాడు. సో థిక్కర్ ఆక్విఫైర్ జనరల్లీ మీన్ మోర్ గ్రౌండ్ వాటర్ అండ్ ఈజియర్ యాక్సెస్ టు ఇట్. అంటే ఈ ఆక్విఫైర్ యొక్క మందము ఎక్కువగా కనుక ఉన్నట్టయితే అంత ఎక్కువ నీటిని అది నిల్వ చేసుకుంటుంది. కాబట్టి మనం ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. థిక్ ఆక్విఫైర్ ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకుంటుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. 16th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై వాటర్ టేబుల్? మరి వాటర్ టేబుల్ అంటే ఏంటిది? దేన్ని వాటర్ టేబుల్ అంటారు? ద గ్రౌండ్ వాటర్ లెవెల్ బినీత్ ద సాయిల్ సర్ఫేస్. భూమి ఉపరితలం కింద నిల్వ ఉండే నీటి ఏదైతే ఉంటుందో ఆ నీటిని ఏమనడం జరుగుతుందంటే వాటర్ టేబుల్ అంటారు. భూమి ఉపరితలం కింద నిల్వ ఉండే నీటిని లేదా నిల్వ ఉండే నీటి మట్టాన్ని ఏమంటారు? వాటర్ టేబుల్ అని అనడం జరుగుతుంది. వాటర్ టేబుల్. వాట్ యూజువల్లీ హ్యాపెన్స్ టు ద వాటర్ టేబుల్ డ్యూరింగ్ సమ్మర్? సో ఈ వాటర్ టేబుల్ అంటే ఏంది? భూమి యొక్క లోపలి పొరల్లో నిల్వ ఉండే నీటిని వాటర్ టేబుల్ అంటాం. సో సమ్మర్లో ఏమవుతుంది? వాటర్ టేబుల్ లోపలికి వెళ్తుంది. ఇట్ గోస్ డీపర్ ఆర్ ఫాల్స్. చాలా లోపలికి ఎండల వల్ల మరియు ఎక్కువ నీటిని తోడుకోవడం వలన మనకు మరింత లోతుకు పడిపోవడం జరుగుతుంది.
గోస్ డీపర్ ఆర్ ఫాల్స్ వాటర్ డీపర్ అని మనము అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. వై డస్ గ్రౌండ్ వాటర్ డిక్లైన్ ఇన్ మెనీ రీజియన్స్? సో ఏమన్నాడు, గ్రౌండ్ వాటర్ ఎందుకు డిక్లైన్ అవుతుంది అంటున్నాడు. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎందుకు పడిపోతున్నాయి? ఆన్సర్ ఏంటి? బికాస్ ఎక్స్ట్రాక్షన్ ఎక్సీడ్స్ ద రీఛార్జ్ రేట్ అండ్ వెజిటేషన్ బాండ్స్ దట్ అలో పెర్కొలేషన్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్. అంటే ఏమవుతుందట మనకు, ఏమన్నాడు, వై డస్ గ్రౌండ్ వాటర్ డిక్లైన్ ఇన్ మెనీ రీజియన్స్, ఎందుకు తగ్గిపోతున్నాయి అంటున్నాడు. నీరు ఇంకే శాతాన్ని తగ్గిస్తూ ఉంటున్నాము. పెర్కొలేషన్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్, లోపలికి ఇంకే శాతము. పెర్కొలేషన్ అంటే భూమి లోపలికి వెళ్ళడము. ఆ భూమిలోనికి వెళ్ళే పర్సంటేజ్ మనకు చాలా చాలా తగ్గుతుంది. అదేవిధంగా వెజిటేషన్ కోసము మనము ఏం చేయడం జరుగుతుంది, ఉపయోగిస్తూ ఉన్నాము. బాండ్స్ ఏం చేస్తున్నవి? సో ఈ బాండ్స్ లోపల మనము ఈ చెరువుల లోపల నీరు అనేది పెర్కలేషన్ కాకుండా తగ్గుతూ ఉంటుంది. ఎక్స్ట్రాక్షన్ ఎక్సీడ్స్ ద రీఛార్జ్ రేట్. సో ఏమవుతుంది, మనకు రీఛార్జ్ రేట్ని తగ్గిస్తున్నాం కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గుతుంది, భూమి లోపల గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్. నేమ్ వన్ వే టు రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం కోసము ఏదైనా ఒక మార్గాన్ని సూచించమంటున్నాడు. బిల్డింగ్ స్మాల్ చెక్ డ్యామ్స్ అక్రాస్ స్ట్రీమ్స్ ఆర్ ప్లాంటింగ్ గ్రాసెస్ వెజిటేషన్ టు స్లో రన్ ఆఫ్. సో భూగర్భ జలాలను పెంచడానికి ఒక మార్గాన్ని చెప్పమన్నాడు కదా. చెక్ డ్యామ్స్ అంటే వాగులు ఉంటాయి కదా, చిన్న చిన్న వాగులకి అడ్డంగా చిన్న ఆనకట్టలను నిర్మించడము జరుగుతుంది. వాటిని ఏమంటారు, చెక్ డ్యామ్స్ అంటారు. అదేవిధంగా మొక్కలను కనుక నాటినట్టయితే అది నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల భూమిలోనికి రీఛార్జ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా మనము నీరు అనేది వేగంగా ప్రవహించనీయకుండా జరుగుతుంది. దాన్ని రన్ ఆఫ్ చేయడం అంటే వేగంగా ప్రయాణించకుండా చేస్తుంది కాబట్టి అట్లా కాపాడే అవకాశం ఉంటుంది. ఫలితంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ భూమిలోనికి ఇంకి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. వై డస్ వెజిటేషన్ హెల్ప్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్? సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, చెట్లు మొక్కలు నీరు ఇంకడానికి ఏ విధంగా సహాయపడతాయి, ఏ విధంగా మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. వెజిటేషన్ స్లో డౌన్ రన్ ఆఫ్ అలోయింగ్ మోర్ రెయిన్ వాటర్ టు పెర్కొలేట్ ఇన్ టు ద గ్రౌండ్. సో భూమి లోపలికి ఏమవుతున్నాయట, నీరు అనేది ఏమవుతుంది, మనకు లోపలికి ఇంకుతుంది. సో ఈ చెట్లు వర్షపు నీటి యొక్క ప్రవాహాన్ని తగ్గించి నీరు ఎక్కువగా భూమిలోనికి ఇంకడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ సమయం వచ్చే విధంగా, ఎక్కువ టైం వచ్చే విధంగా కాపాడుతుంది కాబట్టి భూమిలోనికి ఇంకుతుంది. స్లో డౌన్ ద రన్ ఆఫ్ అంటే వేగంగా ప్రయాణించడాన్ని తగ్గిస్తుంది. అలోయింగ్ మోర్ రెయిన్ వాటర్ టు పెర్కొలేట్, ఎక్కువ రెయిన్ వాటర్ భూమిలోనికి ఇంకే విధంగా చేయడం జరుగుతుంది అనేది దేనివల్ల, చెట్ల వలన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్. వాట్ ఈజ్ చెక్ డ్యామ్? మరి చెక్ డ్యామ్ అంటే ఏంటి? చెక్ డ్యామ్ అని దేన్ని అనడం జరుగుతుంది? ఏ స్మాల్ బ్యారియర్ బిల్ట్ అక్రాస్ ఏ స్ట్రీమ్ టు స్లో వాటర్ ఫ్లో అండ్ హెల్ప్ స్టోర్ వాటర్. సో ఏదైతే మనకు వాటర్ ప్రయాణించేది ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం మనము, వాటర్ ఫ్లో అయ్యేది వాగు అంటాం. ఈ వాగుకి అడ్డంగా మనము నిర్మించిన ఆనకట్టను ఏమనడం జరుగుతుంది, డ్యామ్ అని అనడం జరుగుతుంది, లేదా ట్యాంక్ అంటాం. సో ఏమవుతుందట, ఈ చిన్న వాటర్ నీటి ప్రవాహాలకి అడ్డంగా నిర్మించిన కట్టలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏమనడం జరుగుతుందంటే చెక్ డ్యామ్స్ అంటారు. ఏ స్మాల్ బ్యారియర్, ఒక చిన్న ఆనకట్ట లాంటిది, బిల్ట్ అక్రాస్ స్ట్రీమ్ నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మించినది, టు స్లో వాటర్ ఫ్లోను నెమ్మదిగా పోయే విధంగా చేయడం కోసం నిర్మించిన దాన్ని ఏమంటారు, చెక్ డ్యామ్ అని అనడం జరుగుతుంది, చెక్ డ్యామ్ అంటారు.
నెక్స్ట్ వన్ 22. వాట్ ఈజ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్? మరి వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? దేని వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంది? ఏ ప్రాజెక్ట్ టు మేనేజ్డ్ ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్ లైక్ బిల్డింగ్ బాండ్స్, చెక్ డ్యామ్స్, ప్లాంటింగ్ ఆఫ్ వెజిటేషన్ టు కన్జర్వ్ వాటర్ అండ్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. అంటే భూమిలోనికి గ్రౌండ్ వాటర్ పెంచడం కోసము, భూమిలోనికి గ్రౌండ్ వాటర్ పెంచడం కోసము, ఒక ప్రాంతంలో నీరు నేలను రక్షించడం కోసం చెక్ డ్యామ్లను కడతాము. అదేవిధంగా గట్లు వేస్తాము. మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తాము. మొక్కలను పెంచడం, నిర్వహణ చేయడము జరుగుతుంది. అవన్నీ కూడా వాటర్ షెడ్ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఉంటాయి. దేనికోసము? ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్ని పెంచడం కోసము. ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్ని పెంచడం అంటే ఏంది? ఆనకట్టలు లాంటివి కట్టాలి, చెక్ డ్యామ్స్ కట్టాలి, అదేవిధంగా మొక్కలను పెంచాలి. సో టు కన్జర్వ్ వాటర్ రీఛార్జ్ని పెంచడం కోసము ఇవన్నీ పనులు మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్ కన్సిడర్ ఏ కామన్ రీసోర్స్? సో ఈ గ్రౌండ్ వాటర్ని ఒక దాన్ని ఏమంటారు? అందరి ఉమ్మడి ఆస్తిగా, కామన్ రిసోర్స్ అందరి యొక్క భూగర్భ జలాన్ని అందరి ఉమ్మడి ఆస్తి అని ఎందుకంటారు అంటున్నారు. బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్ పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ నాట్ జస్ట్ దోస్ హూ ఓన్ ల్యాండ్ అబౌవ్ ఆక్విఫైర్. సో భూమి లోపల నిల్వ ఉన్న నీరు నిల్వ ఉన్న ప్లేస్ని ఏమంటారు? ఆక్విఫైర్ అంటారు. ఈ భూమి లోపల నిల్వ ఉంది కదా, ఈ పైన ఉన్న భూమి ఈ వ్యక్తిదే నీరు అనడానికి వీల్లేదు. అందరికీ సంబంధించింది. అందరికీ భూమి లోపల ఉన్న నీరు అందరికీ చెందుతుంది. భూమి పైన ఉన్న హక్కు ఉన్న ఒక్కరికే సొంతం కాదు. కాబట్టి ఇది అందరికీ చెందుతుంది. సో ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ, అందరికీ చెందుతుంది. నాట్ జస్ట్ హూ ఓన్ ద ల్యాండ్ అన్న నీరు అంటే వాటి యొక్క భూమి పైన హక్కు ఉన్నవారికి మాత్రమే కాదు, అందరికీ చెందుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? కామన్ రీసోర్స్ అంటారు. ఏమంటారు? కామన్ రీసోర్స్. 24th క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఓన్లీ ఏ ఫ్యూ పీపుల్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్? సో ఏమంటున్నాడు? సో బాధ్యత లేకుండా కొద్ది మంది మాత్రమే భూగర్భ జలాలను విపరీతంగా వాడితే ఏమవుతుంది? నియర్ బై వెల్స్ మే డ్రై అప్ అండ్ ఓవరాల్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డ్రాప్. సో ఏమవుతుందట? దీనివలన నీటి మట్టం ఇంకా లోతుకు పడిపోయి తక్కువ లోతు ఉన్న బావులన్నీ ఎండిపోవడం జరుగుతుంది. ఏమవుతుంది? ఎండిపోవడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 25th క్వశ్చన్ చూడండి. వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ డీప్ ట్యూబ్ వెల్స్ ఆర్ డగ్ ఇర్రెస్పాన్సిబిల్లీ? సో ఒకవేళ కనుక బోరు బావులను ఎక్కువగా కనుక మనము తవ్వినట్టయితే, ఎక్కువ లోతు కనుక తవ్వితే ఏమవుతుంది? దే కెన్ లోయర్ ద వాటర్ టేబుల్ ఫర్దర్ అండ్ డ్రై అప్ షాలోవర్ వెల్స్. సో అంటే ఏమవుతుంది? నీటి మట్టం ఇంకా లోతుకు పడిపోవడం జరుగుతుంది. ద వాటర్ టేబుల్ ఫర్దర్ అండ్ డ్రై అప్, ఫర్దర్ అంటే ఇంకా లోపలికి పడిపోవడం జరుగుతుంది, ఎండిపోవడం జరుగుతుంది. అండ్ షలో వెల్స్ అంటే డ్రై అప్ షలో వెల్స్ అంటే తక్కువ లోతు ఉన్న బావులు అనేటివి ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ లోతు కనుక తోడినట్టయితే ఏమవుతుంది? ఆ లోతులో ఉన్న వాటర్ అంతా తీసుకొస్తుంది. కాబట్టి వాటర్ యొక్క లెవెల్ అనేది తగ్గుతుంది, లోపలికి పడిపోతుంది. అదేవిధంగా ఈ పైన వరకే తోడిన బావులు ఏదైతే ఉంటాయో అందులో వాటర్ లేకుండా అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 26th క్వశ్చన్ చూడండి. వై ఈజ్ అన్చెక్డ్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ హార్మ్ఫుల్? సో ఏమవుతుంది చూడండి, మనకు వర్షపు నీరు వృధాగా కొట్టుకుపోతుంది. సో అది ఎందుకు హానికరము అంటున్నాడు. సో ఇట్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ పెర్కొలేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ ఇంక్రీజ్ సాయిల్ ఎరోజన్. దీనివల్ల భూమి నీటిలోనికి లింకదు, నీటిలోనికి కొట్టుకొని పోదు, నీటిలోనికి పెర్కొలేట్ కాదు.
ఫలితంగా ఏమవుతుంది, సారవంతమైన ఈ నేల పైభాగంలో ఉన్న నేల ఏదైతే ఉంటుందో ఇది వర్షపు నీటికి కొట్టుకుపోవడం జరుగుతుంది. వర్షపు నీటికి కొట్టుకుపోయి ఇంక్రీజ్ సాయిల్ ఎరోజన్, కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ చెక్ డ్యామ్స్ పెట్టాలి, చెక్ డ్యామ్స్ కట్టాలి అనేది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్, హౌ డిడ్ ట్రెడిషనల్ ట్యాంక్స్ హెల్ప్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్? ట్రెడిషనల్ ట్యాంక్స్ అంటే పాతకాలపు చెరువులు నేల కోతను ఏ విధంగా నివారించాయి అంటున్నాడు. సో బై హోల్డింగ్ బ్యాక్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ అండ్ రెడ్యూసింగ్ ద స్పీడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లో. ఏమవుతుందట ఇక్కడ, పాతకాలపు చెరువులు ఏవైతే ఉంటుందో అది ప్రవహించే నీటి యొక్క ప్రవాహాన్ని ఆపడము, నేల కోతను నివారించినాయి. నీటి వేగాన్ని నిల్వ ఉంచిన నీరు అనేది నీటి వేగాన్ని ఏమవుతుంది, అది మనకు తగ్గించి నీటిని నిల్వ ఉంచడం ద్వారా మనకేమవుతుంది, సాయిల్ ఎరోజన్ని తగ్గిస్తుంది అని మనం చెప్పవచ్చును. బై హోల్డింగ్ బ్యాక్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ అంటే వేగంగా వెళ్ళే వాటర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రవాహాన్ని తగ్గించింది, రన్ ఆఫ్ వాటర్ని తగ్గిస్తుంది. రెడ్యూసింగ్ స్పీడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లో అంటే ఎక్కువ మొత్తంలో వెళ్ళే వాటర్ యొక్క ప్రవాహాన్ని తగ్గించింది, దీని యొక్క వేగాన్ని తగ్గించింది. ఫలితంగా సాయిల్ ఎరోజన్ అది కాపాడగలుగుతుంది. సాయిల్ ఎరోజన్ కాకుండా అంటే మట్టి, భూమి పైభాగంలో ఉండే మట్టి అనేది కొట్టుకుపోకుండా కాపాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ చూడండి. వాట్ రోల్ డిడ్ ట్యాంక్ సిల్ట్ ప్లే ఇన్ ఫార్మింగ్? సో ట్యాంక్ సిల్ట్ ఎట్లా ఫార్మింగ్ లోపల మనకు అంటే ట్యాంక్ సిల్ట్ అంటే ఏంటిదిరా, ఈ యొక్క చెరువుల లోపల ఉండే మెత్తని మట్టి ఏదైతే ఉంటుందో, సారవంతమైన మట్టి ఏదైతే ఉంటుందో ఈ సారవంతమైన మట్టిని ఏమంటారు, సిల్ట్ అనడం జరుగుతుంది. ఏమంటారు, సిల్ట్ అంటారు. ఈ సిల్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాడు. ట్యాంక్ సిల్ట్ యాక్టెడ్ యాజ్ ఎ ఫెర్టిలైజర్ వెన్ స్ప్రెడ్ ఆన్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. సో మనకు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, పొలాలకు సహజ సిద్ధమైన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ ట్రీటింగ్ గ్రౌండ్ వాటర్ యాజ్ ప్రైవేట్ రీసోర్స్గా ఒక భూగర్భ జలాన్ని సొంత ఆస్తిగా భావిస్తే ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఏ విధమైన ప్రభావం వస్తుంది? ఇట్ మే లీడ్ టు ఓవర్ యూజ్ అండ్ ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, డిసడ్వాంటేజింగ్ పీపుల్ వితౌట్ ట్యూబ్ వెల్స్ ఆర్ ల్యాండ్. సో మనకు భూగర్భ జలాలని ఎక్కువగా కనుక సొంత ఆస్తిగా భావిస్తే ధనవంతులు పెద్ద పెద్ద బోర్బావులు ఉన్నవారే నీటిని ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది. పేదలకు నీరు దక్కుతుందా, నీరు అనేది దక్కదు. ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అందరికీ సమానంగా నీరు వచ్చే విధంగా ఉండదు పరిస్థితి. ఎందుకు, ప్రైవేట్ రీసోర్స్గా భావిస్తే వాళ్ళే మొత్తం తోడుకుంటారు, వాళ్ళే ఉపయోగిస్తారు. కాబట్టి ఇది అంతా కూడా అందరికీ సంబంధించిన ఆస్తిగా భావించడము జరుగుతుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ కట్టింగ్ డౌన్ వెజిటేషన్ అండ్ హిల్ స్లోప్స్? సో హిల్ స్లోప్స్ లోపల కొండ వాలుల్లో చెట్లను నరికివేస్తే ఏమవుతుంది? రెడ్యూస్డ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అండ్ ఫాస్టర్ రన్ ఆఫ్. సో ఇది గ్రౌండ్ వాటర్ యొక్క రీఛార్జ్ని ఏమవుతుంది, తగ్గిస్తుంది. నీరు వేగంగా ప్రయాణించడం వల్ల ఈ యొక్క మట్టి అంతా కొట్టుకొని పోతుంది, భూమిలోకి నీరు ఇంకడాన్ని తగ్గించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 31 క్వశ్చన్ నెంబర్ 31. ఇన్ తెలంగాణ హిస్టరీ విచ్ డైనాసిటీ ఈజ్ నోన్ ఫర్ బిల్డింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్? సో మన తెలంగాణ హిస్టరీని కనుక తీసుకున్నట్టయితే ఏ రాజులు ఎక్కువగా చెరువులను నిర్మించడం జరిగిందంటే కాకతీయ కింగ్స్. సో కాకతీయ రాజులు ఎక్కువగా చెరువులను నిర్మించినారు. నెక్స్ట్ వన్. Why has there been shift from tank use to deep tube wells in recent decades? సో ఈ మధ్య కాలంలో చెరువుల వాడకం తగ్గి బోరు బావుల యొక్క వాడకం ఎందుకు పెరిగింది?
చెరువుల వాడకం తగ్గి బోర్ బావుల యొక్క వాడకం ఎందుకు పెరిగింది అంటే బికాస్ ట్యాంక్స్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ డిగ్గింగ్ డీపర్ అండ్ డీపర్ ట్యూబ్ వెల్స్ ఇన్స్టెడ్. సో ఏం చేసినారు వాళ్ళు, చెరువుల నిర్వహణను పట్టించుకోకపోవడం వల్ల ఆధునిక యంత్రాలతో అంటే పెద్ద పెద్ద బోర్వెల్స్ వాటితోటి ఏం చేయడం జరుగుతుంది, చాలా లోతైన బోర్ బావులను వేస్తున్నారు. లోతైన బోర్లు వేసి అక్కడ నుంచి వాటర్ని వాళ్ళు తీసుకోవడము జరుగుతుంది. 33 క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రీటింగ్ గ్రౌండ్ వాటర్ యాజ్ ఏ సేక్రెడ్ అసెట్ అక్రాస్ జనరేషన్స్? సో ఏమవుతుంది, నీటిని రాబోయే తరాలకు అందివ్వాల్సిన ఒక బాధ్యతగా భావించకపోతే ఏమి జరుగుతుంది అంటున్నాడు. ఏమి జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో ఇట్ మీన్స్ కన్సర్వింగ్ ఇట్ రెస్పాన్సిబిల్లీ సో ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో హ్యావ్ టు యాక్సెస్ వాటర్. నీటిని మనం వృధా చేయకుండా భవిష్యత్ తరాల కోసము జాగ్రత్తగా సంరక్షించడము జరుగుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రీటింగ్ గ్రౌండ్ వాటర్ యాజ్ ఎ సాక్రెడ్ అసెట్గా కనుక మనం భావించినట్టయితే, పవిత్ర ఆస్తిగా భావిస్తే దాన్ని తర్వాత వచ్చే తరాలకు కూడా మనము జాగ్రత్తగా అందిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్ చూడండి. వాట్ ఫ్యాక్టర్ డిటర్మైన్స్ ద టేస్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్? సో గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, మనకు భూమి లోపలికి ఇంకే వాటర్ ఉంటుంది కదా, ఈ భూమి లోపలికి ఇంకే గ్రౌండ్ వాటర్ని సో దాని యొక్క రుచిని మరియు నాణ్యతను ఏది నిర్ణయిస్తుంది అంటున్నాడు. ఏది నిర్ణయిస్తుంది? మినరల్స్ డిజాల్వ్డ్ ఫ్రమ్ ద అండర్లయింగ్ రాక్స్ అండ్ సాయిల్స్. సో భూమి యొక్క లోపలి పొరల్లో రాళ్ళు మరియు నీటిలో కరిగే ఖనిజాలు, నీటిలో కరిగే లవణాలు, నీటిలో కరిగే సాల్ట్స్ అవే నీటి యొక్క టేస్ట్ను మనకు తెలియజేయడము జరుగుతుంది. నీటి యొక్క టేస్ట్ను అవే నిర్ధారణ చేస్తాయి. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. నేమ్ 3 మినరల్స్ దట్ మైట్ డిజాల్వ్ ఇన్ గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ లోపల భూగర్భ జలంలో కరిగేటివి ఏవైనా 3 ఖనిజాలను, మినరల్స్ని చెప్పమంటున్నాడు. ఏంటి అవి? సోడియం ఫ్లోరైడ్, క్లోరైడ్, ఐరన్, నైట్రేట్. సోడియం యొక్క ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, మరియు ఐరన్ ఫ్లోరైడ్, ఐరన్ క్లోరైడ్, ఐరన్ నైట్రేట్, సోడియం నైట్రేట్. ఇవి మనకు ఎక్కువగా నీటి లోపల కరుగుతాయి. ఎక్కువగా సోడియం మరియు ఐరన్ యొక్క ఫ్లోరైడ్లు కానీ నైట్రేట్లు కానీ ఎక్కువగా నీటి లోపల కరగడం జరుగుతుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్. వై మైట్ గ్రౌండ్ వాటర్ ఫ్రమ్ సమ్ వెల్స్ టేస్టెడ్ సాల్టీ ఆర్ బ్రాకిష్? సో ఏ విధంగా ఇవి మనకు వాటర్ ఏదైతే ఉంటుందో సాల్ట్గా లేదా అంటే ఉప్పుగా చేదుగా ఎట్లా ఉంటుంది, ఉప్పుగా ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. బికాస్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిజాల్వ్డ్ మినరల్స్ ఫ్రమ్ రాక్స్. భూమి లోపల ఉండే రాళ్ళ లాంటివి ఏవైతే మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ కనుక ఎక్కువగా కరిగినట్టయితే అప్పుడు ఏమవడం జరుగుతుంది, ఆ నీటికి సాల్టీ నేచర్ వస్తుంది. సాల్టీ నేచర్ రావడం జరుగుతుంది అంటే ఎక్కువ ఉప్పుగా ఉండడం జరుగుతుంది, ఎక్కువ ఉప్పుగా ఉంటాయి. నెక్స్ట్ 37th క్వశ్చన్. What is one method to use groundwater? What is one method to use groundwater more equitably in village? సో విలేజ్ లోపల మనకు అందరూ కలిసి సమానంగా అందాలంటే ఏం చేయాలి? ఊరిలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా రావాలంటే ఏం చేయాలి? ఫార్మింగ్ ఏ కమ్యూనిటీ అసోసియేషన్ టు రెగ్యులేట్ యూసేజ్ అండ్ ప్రివెంట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఊరిలో ఉన్న అందరికీ భూగర్భ జలాలు సమానంగా అందాలంటే మనం ఏం చేయాలి అంటున్నాడు. సో గ్రామ సంఘంగా ఏర్పడి నీటి తోడకంపై మనము నిబంధనలు విధిస్తూ నియంత్రించడం వలన మనకు ఏమవడం జరుగుతుంది, మనము అందరికీ సమానంగా అందించడం జరుగుతుంది.
38 question. What effect does a falling water table have on shallow wells? సో ఏమవుతుందట, మనకు నీటి మట్టం పడిపోతే తక్కువ లోతులో ఉన్న బావులు ఏమవుతాయి అంటున్నాడు. తక్కువ లోతులో ఉన్న బావులు ఏమవుతాయి? దే మే డ్రై అప్, అవి ఎండిపోతాయి. తక్కువ లోతులో ఉన్న బావులు ఎండిపోవడం జరుగుతుంది. నీటి మట్టం పడిపోతే తక్కువ లోతులో ఉన్న బావులు ఏమవుతాయి? ఎండిపోవడం జరుగుతుంది. 39th క్వశ్చన్ చూడండి. హౌ కెన్ ల్యాండ్ ఓనర్స్ ఓవర్ ఆక్విఫర్స్ బీ ఎంకరేజ్డ్ టు కన్జర్వ్ గ్రౌండ్ వాటర్? సో మనకు ఈ భూమి యాజమానులు నీటి పొదుపు చేసే పద్ధతులను ఏ విధంగా ప్రోత్సహించవచ్చును, ఏ విధంగా మనం ప్రోత్సహించవచ్చును అని అంటున్నాను. బై రిస్ట్రిక్టింగ్ హై పవర్డ్ మోటార్స్, లిమిటింగ్ డెప్త్ బోర్వెల్స్ అండ్ ప్రమోటింగ్ రీఛార్జ్. సో మనం ఏం చేయాలి? పెద్ద పెద్ద మోటార్ల వాడకాలను తగ్గించాలి. పెద్ద పెద్ద మోటార్ల వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా బోర్లు వేసే యొక్క లోతును పరిమితం చేయాలి. అండ్ అదేవిధంగా ఇంకుడు గుంతలు కట్టి అట్లాంటివి కట్టి భూమిలోనికి ఎక్కువ రీఛార్జ్ అయ్యే విధంగా మనము చేయగలగాలి. వాటి వలన గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. వాట్ హ్యాపెన్స్ వెన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్సీడ్స్ రీఛార్జ్? సో మనకు ఈ గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా కనుక ఉపయోగించినట్టయితే, ఎక్కువగా కనుక మనం తోడేసినట్టయితే, ఎక్కువ నీటిని కనుక తీసుకుంటే ఏం జరుగుతుంది అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఫాల్స్ అండ్ ఫ్యూచర్ వాటర్ బికమ్స్ స్కేర్సర్. సో మనకేమవుతుంది? స్కార్సిటీ వస్తుంది. స్కార్సర్ అంటే స్కార్సిటీ. సో మనకు ఏమవడం జరుగుతుంది? నీటి మట్టాలు తీవ్రంగా పడిపోయి భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుంది. స్కార్సిటీ, నీటి ఎద్దడి రావడము జరుగుతుంది అనేది మనకు దీనివల్ల గ్రౌండ్ వాటర్ని మనము వాట్ హ్యాపెన్స్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్సీడ్స్ రీఛార్జ్. మనం రీఛార్జ్ చేయకుండా ఎక్కువగా కనుక ఉపయోగించినట్టయితే నీటి కంటే, అంటే మనం తోడే నీటి కంటే రీఛార్జ్ చేసే నీరు ఎక్కువైతే ఏమవుతుంది అని అర్థం అన్నట్టు. యాక్చువల్గా మనము ఏం చేస్తున్నాము? ఎక్కువగా నీటిని వినియోగిస్తున్నాం. నీటి లోపలికి వెళ్ళే నీటి కంటే ఎక్కువ వినియోగం కనుక జరిగితే ఏమవుతుంది అంటే నీటి మట్టాలు, భూమి లోపల ఉన్న నీటి మట్టాలు, వాటర్ టేబుల్ పడిపోయి మనకు తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుంది. 41 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ ప్లాంటింగ్ గ్రాసెస్ ఆన్ హిల్స్ స్లోప్స్ యూజ్ఫుల్ ఇన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో కొండలపైన మరియు గుట్టలపైన గడ్డిని కానీ లేదా చెట్లను కానీ పెంచడం ఏ విధమైన ఉపయోగం జరుగుతుంది? ఏమవుతుంది? ఇట్ స్లోస్ డౌన్ రన్ ఆఫ్ అండ్ ఇంక్రీజ్ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ ఇంటూ సాయిల్. సో ఏమవుతుందట? వర్షపు నీటి యొక్క ప్రవాహాన్ని ఆపి నీరు నేలలోనికి ఇంకేలా చేస్తుంది. నీరు అనేది నేల లోపలికి ఇంకేలా చేయడము జరుగుతుంది అనేది దీని యొక్క అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్ చూడండి. వై ఆర్ స్మాల్ చెక్ డ్యామ్స్ బిల్ట్ అక్రాస్ స్ట్రీమ్స్? సో ఎందుకు మనము చిన్న చిన్న వాగులకు అడ్డంగా చెక్ డ్యామ్స్ని కట్టాలి? సో ఇట్ టు స్టోర్ వాటర్ లాంగర్ అండ్ గివ్ ఇట్ టైమ్ టు సోక్ ఇన్ టు ద గ్రౌండ్. మనము నీటిని కొంతసేపు నిల్వ ఉంచితే అది భూమిలోనికి ఇంకే సమయాన్ని కనుక భూమిలోనికి ఇంకే సమయాన్ని ఎక్కువగా ఇచ్చినట్టయితే, భూమిలోనికి ఇచ్చే సమయం ఎక్కువ కనుక పెరిగినట్టయితే, అంటే భూమిలోనికి ఇంకే సమయం కనుక పెరిగినట్టయితే అది పెర్కోలేట్స్ అయ్యి ఎక్కువ నీరు భూమిలోనికి ఇంకే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్మాల్ చెక్ డ్యామ్స్ కడతాము, స్మాల్ చెక్ డ్యామ్స్ బిల్డ్ చేస్తాము. 43 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై గ్రౌండ్ వాటర్ రీఛార్జ్? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ బై విచ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఆర్ రీప్లెనిష్డ్ బై రెయిన్ వాటర్ పెర్కోలేటింగ్ డౌన్. సో భూమిలోనికి నీరు ఇంకే విధంగా చేయడాన్ని ఏమనడం జరుగుతుందంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు. ద ప్రాసెస్ బై విచ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఆర్ రీప్లెనిష్డ్ బై రెయిన్ వాటర్ పెర్కోలింగ్. మనం ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో వాటర్ యొక్క లెవెల్ని భూమిలోనికి వాటర్ ఇంకే విధంగా చేయడాన్ని ఏమంటారంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. హౌ డూ నెగ్లెక్టెడ్ ట్యాంక్స్ ఎఫెక్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్?
సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ను ఏ విధంగా మనము ఏమవుతుందన్నట్టు పాడైపోయిన మనకు పాడైపోయిన చెరువుల వల్ల నీరు ఇంకే ప్రక్రియపై ఎట్లాంటి ప్రభావం పడుతుంది అంటున్నాడు. నెగ్లెక్టెడ్ ట్యాంక్ రెడ్యూసెస్ రెయిన్ వాటర్ స్టోరేజ్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ డిక్రీజింగ్ రీఛార్జ్. అంటే ఏమవుతుందట, నీటి నిల్వ తగ్గిపోయి భూమిలోనికి ఇంకిపోయేది మనకు తగ్గడం జరుగుతుంది. భూమిలోనికి ఇంకే నీరు అనేది ఏమవుతుంది, తగ్గిపోవడం జరుగుతుంది. చెరువులను పట్టించుకోకపోతే, అందులో ఉన్న సిల్ట్ను తీసేయకపోతే భూమిలోనికి ఇంకే ప్రభావము తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్ చూడండి. వాట్ కమ్యూనిటీ యాక్షన్ హెల్ప్డ్ మెయింటైన్ ట్యాక్స్ హిస్టారికల్లీ. సో ఏ కమ్యూనిటీ వాళ్ళు పూర్వకాలం లోపల ప్రజలు చెరువులను ఏ విధంగా కాపాడుకునేవారు. రెగ్యులర్ డిసిల్టింగ్, రిపేరింగ్ బర్న్స్ అండ్ ప్రివెంటింగ్ పొల్యూషన్ ఆఫ్ ఇన్ఫ్లో. సో క్రమం తప్పకుండా పూడిక తీయడము, కట్టలను బాగు చేసుకోవడము మరియు కాలుష్యం కాకుండా చూసుకునేవారు. 46th క్వశ్చన్. Why are deep layers of sand and silt adjacent to big rivers important? సో మనకు ఏమంటున్నాడు ఇక్కడ, పెద్ద నదుల పక్కన ఉండే ఇసుక, ఒండ్రుమట్టి పొరలు ఎందుకు ముఖ్యము అంటున్నాడు. ఇసుక మరియు ఒండ్రుమట్టి పొరలు ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు. దే యాక్ట్ యాజ్ గుడ్ గ్రౌండ్ వాటర్ ఆక్విఫైర్స్ అండ్ మేక్ ఇట్ ఈజీ టు డిగ్ వెల్స్. సో అక్కడ ఆ ప్రాంతం లోపల మనకు నీటిని ఈజీగా పీల్చుకునే విధంగా చాలా మంచిగా నీటిని పీల్చుకునే పొరలుగా పనిచేస్తాయి. మరియు అక్కడ బావులు తవ్వడం చాలా సులభంగా జరుగుతుంది, ఈజీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దానికోసము దీనిని వీటిని పీల్చుకునే పొరలుగా మనకు ఉపయోగపడేటివి, అందుకే చాలా ముఖ్యమైనవి నదుల పక్కన ఉండే ఒండ్రు మట్టి నేలలు. 47th క్వశ్చన్. అబౌట్ హౌ డీప్ ఈజ్ గ్రౌండ్ వాటర్ కామన్లీ ఫౌండ్ నెక్స్ట్ టు బిగ్ రివర్స్ లైక్ కృష్ణా అండ్ గోదావరి. సో ఏంటి అంటే మనకు కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదుల పక్కన ఎంత లోతులో నీరు లభిస్తుంది. అంటే అరౌండ్ 5 to 7 meters బిలో గ్రౌండ్. సో మనకు 5 నుండి 7 మీటర్ల లోతులోనే నీరు మనకు లభించడం జరుగుతుంది. 5 నుంచి 7 మీటర్ల లోతులోనే మనకు నీరు లభించడం జరుగుతుంది. 48th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పూర్ డ్రైనేజ్ ఆన్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ. అంటే మురుగు నీటిపారుదల సరిగ్గా లేకపోతే భూగర్భ జలాల యొక్క నాణ్యత ఏమవుతుంది. ఇట్ కెన్ లీడ్ టు పొల్యూషన్ అండ్ అన్సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ ఆర్ బాతింగ్. సో ఏమవడం జరుగుతుంది మనకు, ఏమవుతుందంటే ఇట్ కెన్ లీడ్ టు పొల్యూషన్ జరగడం జరుగుతుంది. అన్సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ అండ్ బాతింగ్. మనము బాత్ చేయడం కోసము, స్నానం చేయడం కోసము, తాగడం కోసము అది సేఫ్గా ఉండే వాటర్ కాదు. ఎందుకు కాదు? ఎందుకనంటే మనం పూర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. పూర్గా ఉంది కాబట్టి డ్రైనేజ్ వాటర్ అంతా అందులో కలిస్తే మనకు ఇబ్బంది అవుతుంది, పొల్యూషన్ అవుతుంది, కాలుష్యం అవుతుంది. కాలుష్యమై మనం తాగితే చాలా ఆరోగ్యానికి నష్టం జరగడము జరుగుతుంది. 49th క్వశ్చన్. వాట్ షుడ్ వి డూ టు ప్రిజర్వ్ గ్రౌండ్ వాటర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఏం చేయాలి? యూజ్ ఇట్ యాజ్ ఏ షేర్డ్ రీసోర్స్, కన్జర్వ్ ఇట్, అవాయిడ్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రీఛార్జ్ ఇట్. సో మనం ఇది ఏం చేయాలి, మనకు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఉండాలి అని అంటే మనం నీటిని అందరి ఆస్తిగా భావించి తక్కువగా ఉపయోగిస్తూ ఎక్కువ నీరు భూమిలోనికి రీఛార్జ్ అయ్యే విధంగా చేయాలి. క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. వాట్ ఈజ్ వన్ మోడర్న్ ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ ఎయిమ్డ్ ఎట్ రీస్టోరింగ్ ట్రెడిషనల్ వాటర్ ట్యాంక్స్. సో తెలంగాణ లోపల పాత చెరువులను పునరుద్ధరించడం కోసం చేపట్టిన ఒక పథకం పేరు అడుగుతున్నాడు. ఏం పథకం అది? మిషన్ కాకతీయ. ఏ పథకాన్ని ఉపయోగిస్తున్నాం మనము?
మిషన్ కాకతీయను ఉపయోగిస్తున్నాము. మిషన్ కాకతీయను ఉపయోగించి చెరువులను రీస్టోర్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ఓషియన్స్ అండ్ ఫిషింగ్. ఓషియన్స్ అండ్ ఫిషింగ్. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై ఓషియన్స్ అండ్ సీస్? సో ఎంత భాగము మనకు ఈ యొక్క భూమి ఉపరితలంలోని సముద్రాలు మరియు ఈ యొక్క చెరువులు, మహాసముద్రాలు, సముద్రాలు ఎంత భాగాన్ని ఆక్రమించినాయి? సుమారుగా 71%. భూమి మీద ఉన్న 71% వరకు భూమి యొక్క పై పొరలు నీటిచే కప్పబడినాయి. అంటే నీరు 71% నీరు ఉంటే మిగతా ప్రాంతంలో ఉన్న 29% భూమి మాత్రమే మనకు కల్టివేషన్ కోసము, బతకడం కోసము ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీ అండ్ ఎన్ ఓషియన్? సో సీ అండ్ ఓషియన్కి, సముద్రము మరియు మహాసముద్రం మధ్య తేడా ఏంటి? A sea is a small saline water body, usually partly enclosed by land, while an ocean is a very large continuous saline water body. సో మనకేమవుతుంది, భూమి కొంతవరకు భూమితోటి చుట్టబడి ఉన్న చిన్న ఉప్పు నీటి భాగాన్ని ఏమంటారు అంటే ఓషియన్ అంటారు, సముద్రము అంటారు. సో ఇది సముద్రంకి, దీని కనుక మహాసముద్రం అంటే ఏంటి అని అంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉండి ఎక్కువగా విస్తరించి ఉంటే, ఎక్కువగా కంటిన్యూస్గా లార్జ్గా ఎక్కువగా విస్తరించబడి ఉండి సెలైన్ వాటర్ని కనుక కలిగి ఉన్నట్టయితే దాన్ని మనం ఏమనడం జరుగుతుంది, మహాసముద్రము అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నేమ్ వన్ మేజర్ ఓషియన్ దట్ బార్డర్స్ ఇండియా. ఇండియా చుట్టుపక్కన ఉండే ఒక ప్రధాన మహాసముద్రం యొక్క పేరు ద ఇండియన్ ఓషియన్. ఇండియాకు ఆనుకొని ఉన్న పెద్ద మహాసముద్రం ఏంటిది? ఇండియన్ ఓషియన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై ఓషియన్ రిలీఫ్? మనకు ఓషియన్ రిలీఫ్ అంటే సముద్ర భూతల స్వరూపం. సముద్ర భూతల స్వరూపం అంటే ఏమిటి అంటారు ఓషియన్ రిలీఫ్. ద అండర్ వాటర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఓషియన్ ఫ్లోర్ సచ్ యాజ్ కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, ప్లెయిన్స్ అండ్ ట్రెంచెస్. సో సముద్రం అడుగున ఉండే రకరకాల భూస్వరూపాలు ఉంటాయి. అందులోపల ఉదాహరణకు కాంటినెంటల్ షెల్ఫ్స్, స్లోప్, డీప్ స్లీప్ ప్లేన్స్, అదేవిధంగా ట్రెంచెస్ అనేటివి, ఇవి రకరకాల భూస్వరూపాలు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ కాంటినెంటల్ షెల్ఫ్? కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటి? కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఖండ తీర పుంత అంటారు తెలుగులో. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏమిటి అంటున్నాడు. A gently sloping area under water extending from the continent's edge to where the slope becomes steeper. సో ఈ యొక్క ఖండాల యొక్క అంచు నుండి సముద్రంలోనికి కొంత వాలుగా విస్తరించబడి ఉండే తక్కువ లోతుగల సముద్ర ప్రాంతాన్ని ఏమంటారు? కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు. తక్కువ లోతుగల సముద్ర ప్రాంతాన్ని ఏమంటారు? కాంటినెంటల్ షెల్ఫ్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఓషియన్ కరెంట్స్? ఓషియన్ కరెంట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ ఓషియన్ కరెంట్స్? సో ఏంటిది ఓషియన్ కరెంట్ అంటే? సముద్ర ప్రవాహాలు. లార్జ్ కంటిన్యూస్ స్ట్రీమ్స్ ఆర్ ఫ్లోస్ ఆఫ్ సర్ఫేస్ ఓషియన్ వాటర్ మూవింగ్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్స్. సో ఏమవుతుందట, మనకు సముద్రపు ఉపరితలం పైన నీరు ఒక నిర్ణీత దిశలో పెద్ద నదుల్లాగా నిరంతరం ప్రవహించడాన్ని ఏమంటారు? ఓషియన్ కరెంట్ అంటారు. సముద్రం వైపుగా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక పెద్ద నదుల్లాగా నిరంతరం ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? ఓషియన్ కరెంట్స్ అంటారు. ఓషియన్ కరెంట్స్ అంటే మహాసముద్రాల మీద ఉన్న నీరు కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు నిరంతరంగా కంటిన్యూగా, పైన ఉండే పొర కంటిన్యూగా ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని ఓషియన్ కరెంట్ అంటారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్,
వాట్ కాజెస్ ఓషన్ కరెంట్స్? ఓషన్ కరెంట్స్ని ఏవి మనకు నిర్ధారిస్తాయి అంటే సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? ప్రివైలింగ్ విండ్స్, డిఫరెన్సెస్ ఇన్ వాటర్ టెంపరేచర్ అండ్ సాలినిటీ. సో ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే అవి ప్రివైలింగ్ విండ్స్. సో ప్రివైలింగ్ విండ్స్ వల్ల వీచే గాలుల వల్ల, డిఫరెన్స్ ఇన్ వాటర్ టెంపరేచర్ నీటి యొక్క ఉష్ణోగ్రతలో తేడాల వల్ల, నీటి యొక్క ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల, అదేవిధంగా ఉప్పు శాతంలో తేడాల వల్ల నీరు ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇంటూ హౌ మెనీ టైప్స్ ఆర్ ఓషన్ కరెంట్స్ డివైడెడ్? ఓషన్ కరెంట్స్ సముద్ర ప్రవాహాలను ఎన్ని రకాలుగా విభజించినాము? దే ఆర్ వాట్? 2 మెయిన్ టైప్స్, వార్మ్ కరెంట్స్ అండ్ కోల్డ్ కరెంట్స్. వార్మ్ కరెంట్స్ అండ్ కోల్డ్ కరెంట్స్. ఉష్ణ ప్రవాహాలు మరియు శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు మరియు శీతల ప్రవాహాలుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ డూ వార్మ్ కరెంట్స్ జనరల్లీ ఫ్లో? వార్మ్ కరెంట్స్ ఎప్పుడు ఏ డైరెక్షన్లో, ఏ దిశలో ప్రవహిస్తాయి, ఏ దిశలో ప్రవహించడం జరుగుతుంది? ఫ్రమ్ ద ఈక్విటార్ టువర్డ్స్ ద పోల్. ఫ్రమ్ ఈక్విటార్ టు పోల్స్ అంటే భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు, భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు ప్రయాణించడం జరుగుతుంది. ఏవి మనకు ఏంటి? వార్మ్ కరెంట్స్, వేడి నీటి ప్రవాహాలు, వార్మ్ కరెంట్స్. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ డైరెక్షన్ డూ కోల్డ్ కరెంట్స్ జనరల్లీ ఫ్లో? కోల్డ్ కరెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? ఆపోజిట్గా పోల్స్ నుంచి ఈక్వేటర్ వైపుకి, పోల్స్ నుంచి ఈక్వేటర్ వైపుకి వచ్చే ప్రవాహాన్ని ఏమంటారు? నీటి ప్రవాహాలను ఏమంటారు? మనకంటే సముద్ర ప్రవాహాలను ఏమనడం జరుగుతుంది? కోల్డ్ కరెంట్స్ అంటారు. కోల్డ్ కరెంట్స్ అనడం జరుగుతుంది. వాటి యొక్క డైరెక్షన్ పోల్స్ నుంచి ఈక్విటార్ వైపు ఉంటుంది. పోల్స్ నుంచి ఈక్విటార్ వైపుకి ఉండడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్. సో వాట్ ఆర్ టైడ్స్? టైడ్స్ అంటే ఏంటివి? ద రిథమిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఓషన్ వాటర్ లెవెల్స్ caused by the gravitational pull of the moon and sun. సో మనకేమవుతుంది? సూర్యుడు మరియు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్ర నీటి మట్టం క్రమపద్ధతిలో పెరగడము తగ్గడము వల్ల మనకేమవడం జరుగుతుంది? నీటి ప్రవాహాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? టైడ్స్ అంటారు. పెరుగుతూ తగ్గుతూ ఉంటే మనం ఏమంటాం? వాటిని టైడ్స్ అని అనడం జరుగుతుంది. కెరటాలు అంటారు. ఏమంటారు? టైడ్స్ అంటే ఏంటివి? కెరటాలు, అలలు అట్లా రావడం జరుగుతుంది. ఈ అలలు ఎందుకు వస్తాయి అని అంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ వాట్? మూన్ అండ్ సన్. సో మూన్ యొక్క, సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల పైకి కిందికి వాటర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 12th క్వశ్చన్. హౌ ఆఫెన్ డూ టైడ్స్ అక్కర్? సో మనకు టైడ్స్ ఏ విధంగా వస్తాయి లేదా ఎన్నిసార్లు వస్తాయి అని కూడా అనుకోవచ్చు. టిపికల్లీ ట్వైస్ ఏ డే, 2 హై టైడ్స్ అండ్ 2 లో టైడ్స్ ఇన్ మోస్ట్ కోస్టల్ ఏరియాస్. సాధారణంగా రోజుకు 2 సార్లు హై టైడ్స్, ఎక్కువ మనకు అలా పెద్ద అలలు, అదేవిధంగా 2 చిన్న అలలు కూడా ఏర్పడడం జరుగుతుంది. ఆ విధంగా రోజుకు 2 టైమ్స్ వస్తాయి అనేది మనము గుర్తుపెట్టుకోండి. టిపికల్లీ ట్వైస్ ఏ డే. సో రోజుకు 2 సార్లు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్. వై ఆర్ టైడ్స్ యూజ్ఫుల్ ఫర్ ఫిషింగ్? సో ఫిషింగ్ కోసము ఏ విధంగా ఇవి యూజ్ఫుల్ అవుతాయి? చేపల వేటకు టైడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? బికాస్ ఫిషింగ్ బోట్స్ కెన్ యూజ్ హై టైడ్స్ టు గో అవుట్ టు సీ అండ్ లో టైడ్స్ కెన్ హెల్ప్ బ్రింగ్ ఫిషెస్ క్లోజర్ టు షోర్ ఆర్ రెడ్యూస్ సిల్టింగ్. సో ఏమవుతుందట? సో ఈ టైడ్స్కి సంబంధించి ఏ విధంగా అవి మనకు చేపల వేటకు ఉపయోగపడతాయంటే హై టైడ్ ఉన్నప్పుడు పడవలు సులువుగా లోతైన సముద్రాలకు వెళ్ళగలుగుతాయి. లో టైడ్ లోపల చేపలను తీరానికి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. సో హై టైడ్స్ ఏమో ఈ పడవలు లోపలికి పోవడానికి ఉపయోగపడితే అక్కడ పట్టిన చేపలు ఏదైతే ఉంటాయో సులభంగా లో టైడ్స్ సమయం లోపల మనకు తీరానికి తీసుకురావడానికి ఉపయోగపడడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ వన్ 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టైడ్స్ అండ్ రివర్ సిల్టింగ్? సో టైడ్స్కి రివర్ సిల్టింగ్కి పూడిక మట్టికి టైడ్స్కి మరియు పూడిక మట్టికి ఉన్న సంబంధం ఏమిటి? Tides can move mud and sediments brought by rivers and help prevent silting in coastal areas. సో ఈ టైడ్స్ ఈ నదులు తెచ్చే మట్టిని పూడికను మనకు సముద్రంలోనికి లాక్కెళ్ళి తీర ప్రాంతాల లోపల సిల్టింగ్ జరగకుండా తీర ప్రాంతాల లోపల పూడిక రాకుండా కాపాడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ఏ ఫిషింగ్ విలేజ్? వాట్ ఈజ్ ఏ ఫిషింగ్ విలేజ్? ఫిషింగ్ విలేజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ ఫిషింగ్ విలేజ్? ఏ సెటిల్మెంట్ లొకేటెడ్ నియర్ ద కోస్ట్ వేర్ ఫిషింగ్ ఈజ్ ఏ మెయిన్ ఆక్యుపేషన్. సో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రజలు ఏవైతే ఉంటారో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న ప్రాంతాన్ని ఆ విలేజ్ని ఏమంటారు? ఫిషింగ్ విలేజ్ అంటారు. ఏమంటారు? ఫిషింగ్ విలేజ్ అని అనడము జరుగుతుంటుంది. వాళ్ళకు ప్రధానంగా చేసే ఆక్యుపేషన్ ప్రధాన వృత్తిగా చేపలను పట్టడం అనేది ప్రధాన వృత్తిగా చేసుకుంటారు. 16th క్వశ్చన్. నేమ్ ద ఫిషింగ్ విలేజ్ డిస్కస్డ్ ఇన్ ద చాప్టర్. ఇప్పుడు మన చాప్టర్లో ఏది ఫిషింగ్ విలేజ్గా మనం తీసుకున్నామంటే భావనపాడును మనం ఫిషింగ్ విలేజ్గా తీసుకొని అక్కడ ఉండే దాన్ని ఏమంటారు ప్రాంతాన్ని మనం చర్చించడం జరుగుతుంది. 17th క్వశ్చన్. Around what time do fishermen in Bhavanapadu start preparing to go out to sea? సో ఎప్పుడు వాళ్ళు సముద్రంలోనికి వెళ్తారు? భావనపాడులో ఉండే వాళ్ళు మత్స్యకారులు వేటకు వెళ్ళడానికి ఉదయం ఏ సమయానికి సిద్ధమవుతారు అంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే వాళ్ళు సముద్రంలోనికి వేటకు వెళ్ళడం జరుగుతుంది. సముద్రం లోపల చేపల వేటకు వెళ్తారు. 18th క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ బోట్స్ do many fishermen in భావనపాడు యూజ్? సో భావనపాడులో ఏ రకమైన యంత్రాలను అక్కడ ఎక్కువ మంది ఏ రకమైన పడవలను ఉపయోగిస్తున్నారు? మెకనైజ్డ్ బోట్స్. మెకనైజ్డ్ బోట్స్ అంటే యంత్రాలతో నడిచే పడవలను ఉపయోగిస్తున్నారు. 19th క్వశ్చన్. హౌ మెనీ పీపుల్ టిపికల్లీ ట్రావెల్ ఆన్ ఏ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఇన్ భావనపాడు? సో ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ లోపల అంటే యంత్రాలతో నడిచేది మోటార్లతో నడిచే బోట్ లోపల ఎంతమంది కలిసి ఫిషింగ్కు వెళ్తారు? సుమారుగా 20 మంది. అబౌట్ 20 మెంబర్స్. సుమారుగా 20 మంది సభ్యులు కలిసి ఫిషింగ్కి వెళ్ళడం జరుగుతుంది. చేపల వేట కోసం వెళ్తారు. 20. వాట్ ఆర్ ద మెయిన్ కాస్ట్స్ బిఫోర్ సెట్టింగ్ సెయిల్ ఆన్ ఫిషింగ్ ట్రిప్? సో ఇది మనకు వేటకు వెళ్ళే ముందు అయ్యే ప్రధాన ఖర్చులు ఏమిటి అంటే డీజిల్, వేజెస్, ఫుడ్ సప్లైస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. సో వేటకు వెళ్ళే ముందు అయ్యే ప్రధాన ఖర్చులు దేంటివి? డీజిల్ కోసము, వేజెస్ కోసము, అదేవిధంగా ఫుడ్ సప్లైస్ కోసము ఎక్కువగా ఖర్చులు అవ్వడం జరుగుతుంది. మెయిన్ కాస్ట్లు అవుతాయి. నెక్స్ట్ 21 క్వశ్చన్. Who lends money to the fishermen in Bhavanapadu when they buy boats or gear? సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో పడవలు కొనడానికి మత్స్యకారులకు అప్పులు ఎవరిస్తారు అంటున్నారు. ఎవరిస్తారు? మిడిల్ మెన్ ఆర్ ప్రైవేట్ లెండర్స్. ప్రైవేట్ వ్యాపారులు, దళారులు లేదా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు వలలను కొనడానికి మత్స్యకారులకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. 22. Why do fishermen sometimes have to sell their catch at prices fixed by middlemen? సో ఏమవుతుంది? మత్స్యకారులు అంటే చేపలను పట్టుకొచ్చారు కదా వీళ్ళు దళారులు చెప్పిన రేటుకి అంటే మిడిల్ మెన్ చెప్పిన రేటుకి ఎందుకు అమ్మాల్సి వస్తుంది అని అంటే బికాస్ దే బారోడ్ మనీ ఫ్రమ్ దోస్ మిడిల్ మెన్ అండ్ మస్ట్ రీపే ఇట్ అండర్ అగ్రీడ్ టర్మ్స్.
సో వాళ్ళు ఏం చేస్తారు, మిడిల్ మెన్ దగ్గరనే ముందే అప్పు తీసుకొని ఉంటారు కాబట్టి ఒప్పందం ప్రకారం వారికి ముందే వాళ్ళకే అమ్మేయాలి, వారి ఒప్పందం ప్రకారం వారికే అమ్మాలి కాబట్టి తక్కువ రేటుకే తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. 23. వాట్ ఈజ్ కర్రెటెప్ప? కర్ర తెప్ప అనాలి దీన్ని. కర్రతెప్ప. దీన్ని కర్రతెప్ప అంటే ఏంటి అంటే ఏ స్మాల్ కంట్రీ మేడ్ బోట్ యూజ్డ్ ఫర్ షార్ట్ సీ జర్నీ. అంటే కర్రలతో తయారు చేసిన చిన్న సాంప్రదాయ పడవ, కంట్రీ మేడ్ బోట్, చిన్న సాంప్రదాయ పడవను ఏమంటారు, కర్రతెప్ప అనడం జరుగుతుంది, కర్రతెప్ప అంటారు. నెక్స్ట్ 24th క్వశ్చన్. హౌ ఫార్ ఇంటు ద సీ డస్ ఏ కర్రతెప్ప టిపికల్లీ గో? కర్రతెప్ప ఎంత దూరం వరకు ప్రయాణించగలుగుతుంది, సముద్రంలో ఎంత దూరం వరకు వెళ్తుంది? సో అప్ టు అబౌట్ 5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించడం జరుగుతుంది. కర్రతెప్ప మీద ఎంత దూరం వరకు ప్రయాణిస్తారు, 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించడం జరుగుతుంది. 25th క్వశ్చన్. వాట్ ఈజ్ వన్ కీ డిఫరెన్స్ బిట్వీన్ మెకనైజ్డ్ బోట్స్ అండ్ కర్రతెప్ప బోట్స్? సో మెకనైజ్డ్ బోట్స్కి కర్రతెప్ప బోట్స్కి ఉన్న కీ డిఫరెన్స్ ఏంటి, ప్రధాన తేడా ఏమిటి? మెకనైజ్డ్ బోట్స్ కెన్ గో ఫార్ అవుట్ టు సీ అండ్ క్యాచ్ మోర్ ఫిష్ బట్ దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ రిస్కియర్. కర్రతెప్పాస్ ఆర్ చీపర్, యూజ్డ్ క్లోజర్ టు షోర్ అండ్ సేఫర్. సో ఇవి మనకు మెకనైజ్డ్ బోట్స్ ఏమో చాలా ఎక్కువ దూరం వైపుకు వెళ్తాయి, ఎక్కువ దూరం వైపుకి ప్రయాణించడం జరుగుతుంది, ఎక్కువ ఖర్చుతోటి కూడుకున్నది, ఎక్కువ ప్రమాదకరమైనవి. కర్రతెప్పనేమో తక్కువ దూరం వైపుకు వెళ్తుంది, తక్కువ ఖర్చు ఉంటుంది, సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం జరుగుతుంది, మరియు సురక్షితమైనవి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 26th క్వశ్చన్ చూడండి. వాట్ డూ ఫిషర్మెన్ చెక్ బిఫోర్ లాంచింగ్ ద మెకనైజ్డ్ బోట్స్? సో మెకనైజ్డ్ బోట్స్ని వాళ్ళు ఉపయోగించే ముందు, నీటిలోనికి దించే ముందు ఏమేమి తనిఖీ చేస్తారు? ద ఇంజన్, రోప్ పుల్లర్, డీజిల్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లైస్. సో ఇంజన్ని వాళ్ళు చెక్ చేసుకోవాలి, రోప్ పుల్లర్స్ని అంటే వాటికి తాడులను చెక్ చేసుకోవాలి, డీజిల్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకుపోతున్నాం అనేది చెక్ చేసుకోవాలి. 27. Why do fishermen pray before setting out to sea? సో ఫిషర్మెన్ వేటకు వెళ్ళే ముందు ఎందుకు ప్రార్థిస్తారు? దే ప్రే టు ఏ గాడెస్ ఇన్ హూమ్ దే హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ ఏ గుడ్ క్యాచ్. సో వేటకు వెళ్ళే ముందు ఎందుకు ప్రార్థిస్తారంటే సముద్ర ప్రమాదాల నుండి రక్షణ పొందడానికి, మంచి చేపల వేట దొరకాలని వాళ్ళు గ్రామదేవతను ప్రార్థిస్తారు. దే ప్రే టు గాడెస్ ఇన్ హూమ్ దే హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. ఎవరి మీద అయితే బాగా నమ్మకం ఉంటుందో వారికి పూజ చేస్తారు. ఎందుకు? ప్రొటెక్షన్ అండ్ గుడ్ క్యాచ్. సో వారికి ప్రొటెక్షన్ కోసము, వారికి రక్షణ కోసము మరియు ఎక్కువ చేపలు దొరకాలని గ్రామ దేవతలను పూజిస్తారు. 28 క్వశ్చన్ చూడండి. వాట్ టాస్క్స్ డస్ దానమ్మ ద ఫిషర్మెన్స్ వైఫ్ అండర్టేక్? సో ఫిషర్మెన్ వైఫ్ ఉంది కదా దానమ్మ, ఆమె మత్స్యకారుని భార్య కదా, ఆమె ఏం పనులు చేస్తుంది? డొమెస్టిక్ వర్కింగ్ ఇన్ సాల్ట్ ప్యాన్స్ అండ్ సమ్ టైమ్స్ అగ్రికల్చర్ లేబర్. సో ఇంటి పనులు, ఉప్పు మడుల్లో, సాల్ట్ పనుల్లో పనిచేస్తుంది, అదేవిధంగా వ్యవసాయ కూలీ పనులు కూడా చేస్తుంది. 29th క్వశ్చన్. వేర్ ఈస్ ద ఫిష్ క్యాచ్ ఫ్రమ్ భావనపాడు ఆఫెన్ సోల్డ్? సో ఏంది, భవనపాడు నుండి పట్టిన చేపలను ఏ పెద్ద నగరాలకు రవాణా చేస్తారు, ఎక్కడికి పంపిస్తారు అంటే ఇన్ సిటీస్ సచ్ యాజ్ కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ కేరళ. సో ఇక్కడ నుంచి కోల్కతాకి, బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి మరియు కేరళలకు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. హూ టెంపరరీ స్టోర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫిష్ టు ఫార్ అవే సిటీస్?
అంటే ఫిషర్ని బట్టిరు కదా, వాళ్ళే ఎక్కువ దూరం వైపు తీసుకెళ్తారా బెంగళూరు కోల్కతా వరకు అంటే కాదు. ఎవరు తీసుకెళ్తారు? మిడిల్ మెన్, దళారులు. మిడిల్ మెన్ దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ అమ్మి వాళ్ళు ఎక్కువ లాభాలను ఆర్జించడం జరుగుతుంది. 31. వాట్ ఈజ్ పోతయ్య అడ్డా? సో పోతయ్య అడ్డా అంటే ఏంటి? పోతయ్య అడ్డా అంటే ఏంటి అని అంటే ఏ టెంపరరీ లోకల్ స్టోరేజ్ అండ్ ట్రేడింగ్ సెంటర్ ఫర్ ఫిష్ యూజ్డ్ బై మిడిల్ మెన్. సో దళారులు చేపలను కొనుగోలు చేసి నిల్వ ఉంచే స్థానిక మార్కెట్ కేంద్రాన్ని పోతయ్య అడ్డా అంటారు. చిన్న మార్కెట్కి ఏమంటారు? స్థానిక మార్కెట్ను నిల్వ ఉంచే మార్కెట్ని పోతయ్య అడ్డా అంటారు. 32. వాట్ ఆర్ బేరకత్తెలు? బేరకత్తెలు అంటే ఏంటి? బేరకత్తెలు అని ఎవరిని అంటారు? బేరకత్తెలు ఫిషర్మెన్ వైవ్స్ హూ క్యారీ అండ్ సెల్ స్మాల్ క్యాచెస్ ఆఫ్ ఫిష్ ఇన్ నియర్ బై టౌన్స్. బేరకత్తెలు అని ఎవరిని అంటారు అంటే తక్కువ మొత్తంలో చేపలను తలపై పెట్టుకొని బుట్టల్లో వేసుకొని చుట్టుపక్కల ఊర్లలో అమ్ముకునే మత్స్యకారుల భార్యలను ఏమంటారు? బేరకత్తెలు అని అనడము జరుగుతుంది. 33. వాట్ మెటీరియల్స్ ఆర్ మోడర్న్ ఫిషింగ్ నెట్స్ యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్? సో దేనితోటి తయారు చేస్తారు? ఆధునిక చేపల వలలను దేనితోటి తయారు చేస్తున్నారు? ప్లాస్టిక్, నైలాన్ ఆర్ సింథటిక్ మెటీరియల్స్. ప్లాస్టిక్ తోటి, నైలాన్ అనే సింథటిక్ మెటీరియల్ తోటి తయారు చేస్తూ ఉన్నారు. 34th క్వశ్చన్ హౌ లాంగ్ డస్ ఏ ఫిషింగ్ నెట్ టిపికల్లీ లాస్ట్? సో చేపల వల సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు పనిచేస్తుంది? ఎన్ని సంవత్సరాలకు పనిచేస్తుంది? అరౌండ్ 4 to 5 years వరకు పనిచేయడం జరుగుతుంది. 35th క్వశ్చన్ హౌ ఆర్ నెట్స్ ప్రైస్డ్? సో నెట్స్ ప్రైస్డ్ అంటే వలలు ధరను దేని ఆధారంగా నిర్ణయిస్తారు? బై వెయిట్ అండ్ బై ద టైప్ ఆర్ సైజ్ ఆఫ్ ద నెట్ రింగ్స్. సో వల యొక్క బరువును మరియు ఆ నెట్ రింగ్స్ వల కన్నుల పరిమాణాన్ని నెట్ రింగ్స్ యొక్క సైజుని ఆధారంగా చేసుకొని వాటి యొక్క ధరను నిర్ణయించడం జరుగుతుంది. 36th క్వశ్చన్ నేమ్ వన్ టూల్ యూజ్డ్ బై ఫిషర్మెన్ టు రిపేర్ నెట్స్. సో వాళ్ళు నెట్స్ని రిపేర్ చేయడం కోసము, వలలను బాగు చేయడం కోసము ఉపయోగించే ఒక పరికరం పేరు చెప్పండి అంటున్నాడు. ఏంటిది? నూలు కర్రలు. ఏ నెట్ రిపేరింగ్ ఫోర్ట్ అంటే వలలు కుట్టే కర్ర కంకి, ఫ్రాంక్ అంటారు. దాన్నే నూలు కర్రలు అనడము జరుగుతుంది. నూలు కర్రలు అంటారు. 37th క్వశ్చన్ చూడండి. ఏంటిది? సో నూలుకండ. వాట్ ఈజ్ నూలుకండ? నూలుకండ అంటే ఏంటిది? ద థ్రెడ్ యూజ్డ్ ఫర్ నెట్ రిపేరింగ్ కోసం ఉపయోగించే ఏదైతే నూలు ఉంటుందో ఆ నూలు యొక్క కండను, దారం యొక్క కండను ఏమనడం జరుగుతుంది? నూలుకండ అంటారు. నూలుకండ అంటాం. 38th క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద ఫ్లాటెండ్ స్టిక్ ఇన్ ద ఫిషర్మెన్స్ టూల్ కిట్ డిటర్మైన్? సో ఏమవుతా మత్స్యకారుల టూల్ కిట్లో ఉండే పల్చటి కర్ర ముక్క దేనికి ఉపయోగపడుతుంది? ద సైజ్ ఆఫ్ ద నెట్ రింగ్స్. వల కన్నుల పరిమాణాన్ని నిర్ణయించడం కోసము, సరిగ్గా కొలవడం కోసము ఈ ఫ్లాటెండ్ మనకు స్టిక్ అనేది ఉపయోగపడము జరుగుతుంది. 39. వై ఈజ్ ఫిషింగ్ కన్సిడర్డ్ ఏ రిస్కీ ఆక్యుపేషన్ ఇన్ ద చాప్టర్? సో ఎందుకు ఇది రిస్కీ ఆపరేషన్? బికాస్ మెకనైజ్డ్ బోట్స్ గో ఫార్ అవుట్ టు సీ. దెర్ ఈజ్ లిటిల్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ అండ్ డ్రావింగ్ ఆర్ ఎమర్జెన్సీస్ ఆర్ పాసిబుల్. సో ఏమవుతుంది? లోతైన సముద్రాల్లోనికి వెళ్ళినారు కాబట్టి అక్కడ సరిపడా ప్రాణరక్షక పరికరాలు, సో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకపోవడము, సుడిగాళ్ళు వచ్చినప్పుడు మునిగిపోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి ఇది రిస్కీ ఆక్యుపేషన్గా చెప్పడం జరుగుతుంది.
Question number 40. Aside from fishing, what other livelihoods do people in Bhavanapadu follow? సో ఏం చేస్తున్నారు వీళ్ళు? చేపల వేటే కాకుండా భావనపాడు ప్రజలు చేసే ఇతర వృత్తులు అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ. అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ అంటే వ్యవసాయము మరియు పశుపోషణలను వాళ్ళు ఇంకా చేస్తారు. 41 క్వశ్చన్. వై ఈజ్ అగ్రికల్చర్ ఇన్ భావనపాడు మోస్ట్లీ రెయిన్ ఫెడ్? సో మనకు ఈ అగ్రికల్చర్లో భావనపాడులో ఉన్న అగ్రికల్చర్లో వర్షాధార పంటలే ఎందుకు పండుతాయి? బికాజ్ వాటర్ సప్లై ఫ్రమ్ ద కెనాల్స్ ఓన్లీ రీచెస్ భావనపాడు ఆఫ్టర్ అప్స్ట్రీమ్ విలేజెస్ నీడ్స్ ఆర్ మెట్. సో అక్కడ భావనపాడు ప్రాంతంలో కాలువ నీరు మొదట ఎగువ గ్రామాల అవసరాలను తీరిన తర్వాత మాత్రమే భావనపాడుకు చేరుతుంది. కాబట్టి భావనపాడు లోపల ఈ యొక్క కాలువ నీరు తక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువగా వర్షం పైనే వాళ్ళు ఆధారపడడం జరుగుతుంది. 42. క్వశ్చన్ నెంబర్ 42. వాట్ కైండ్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ భావనపాడు? భావనపాడులో ఏ రకమైన సాయిల్ని ఎక్కువగా కనబడుతుంది? ఆన్సర్ మెయిన్లీ లోమీ సాయిల్. లోమీ సాయిల్ అంటే ఏంది? ఒండ్రు రేగడిని కలిసిన నేలలు, ఒండ్రు మరియు రేగడి కలిసిన నేలలు, నల్ల నేలలు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. 43. క్వశ్చన్ నెంబర్ 43. వై మైట్ వెల్స్ డగ్ నియర్ ద కోస్ట్స్ ఆఫ్ భావనపాడు ఈల్డ్ పొటేబుల్ వాటర్ ఓన్లీ ఎట్ సర్టైన్ డెప్త్? సో ఈ యొక్క మనకు ఏమవుతుంది అని అంటే తీరానికి దగ్గరగా తవ్విన బావులలో నిర్దిష్ట లోతులోనే మంచినీరు ఎందుకు దొరుకుతుంది అంటే బికాజ్ షెల్లో గ్రౌండ్ వాటర్ మే బీ సాలైన్ అండ్ ఫ్రెష్ పొటేబుల్ వాటర్ ఈజ్ ఫౌండ్ డీపర్ 8 to 10 feet డౌన్. అంటే నీరు యొక్క పై పొరల్లో ఉప్పు నీరు మాత్రమే ఉంటుంది, అంటే అప్పుడే ఇంకుతుంది కాబట్టి ఉప్పు నీరు ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్దీ సాల్టీ వాటర్ అనేది లోపలికి పోయే పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి 8 నుంచి 10 feet లోపల మనకు నీరు అనేది తాగడానికి ఉపయోగపడే నీరు అనేది దొరుకుతుంది. 44th క్వశ్చన్. వై డూ వెల్స్ ఇన్ భావనపాడు సమ్ టైమ్స్ డ్రై అప్ ఇన్ సమ్మర్? సో సమ్మర్ లోపల ఎందుకు ఎండిపోవడం జరుగుతుంది? భావనపాడులో బావులు ఎందుకు ఎండిపోతాయి? బికాస్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డ్రాప్ అండ్ రిప్లెనిష్మెంట్ ఈ స్లో. సో అక్కడ భూగర్భ జల మట్టం పడిపోయి సో నీటి పునరుద్ధరణ మందగించింది కాబట్టి భూమిలోనికి నీటిని ఇంకే ప్రాసెస్లు తక్కువైపోతున్నాయి కాబట్టి అవి ఎండిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 45th క్వశ్చన్. వాట్ ఈజ్ వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సాలినిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ భావనపాడు? సో భావనపాడులో తాగునీరు ఉప్పుగా మారడం వల్ల ప్రజలు ఇబ్బంది ఏమిటి? పీపుల్ మే హ్యావ్ టు వాక్ అప్ టు 2 kilometers టు ఫెచ్ ఫ్రెష్ వాటర్. సో సుమారుగా మంచినీటి కోసం 2 kilometers దూరం వరకు ప్రయాణించడం జరుగుతుంది, నడిచి వెళ్ళాల్సి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 46 this one. Okay, question number 42, 46 actually it is. So what government project was started to help with water supply in Bhavanapadu? So a protective pumping water project, pumping water from a nearby village, so Suryamanipuram. సో ఏమవుతుందట, వాళ్ళకి అక్కడ పక్క ఊరైన సూర్యమణిపురం నుండి నీటిని తోడి ప్రొటెక్టివ్ వాటర్ ప్రాజెక్ట్ రక్షిత మంచినీటి పథకం భావనపాడుకు ఉన్నది. వాట్ ఛాలెంజ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ కీపింగ్ ద వాటర్ ప్రాజెక్ట్ ఫంక్షనింగ్? సో వాటర్ ప్రాజెక్టు మంచినీటి పథకాన్ని నిర్వహించడంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటి?
సో ఫ్రీక్వెంట్ రిపేర్స్ ఆఫ్ ద ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ పంపింగ్ మోటార్ అండ్ డిఫికల్టీ ఇన్ మెయింటెనెన్స్. సో ఈ యొక్క ఓవర్ హెడ్ ట్యాంకులు పైకప్పులో ఉన్న ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మోటార్లు తరచుగా పాడైపోవడం అనేది మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం, మేజర్ ఛాలెంజ్. 48 క్వశ్చన్. వై do people in భావనపాడు సెలబ్రేట్ ఫెస్టివల్స్ రిలేటెడ్ టు ద సీ? సో భావనపాడు ప్రజలు సముద్రానికి సంబంధించిన పండగలని ఎందుకు జరుపుకుంటారు? సముద్రానికి సంబంధించిన పండగలను బికాస్ దేర్ లైవ్లీహుడ్స్ అండ్ కల్చరల్ లైఫ్ ఆర్ క్లోజ్లీ టైడ్ టు ద సీ. సో వారి యొక్క జీవనోపాధి, సంస్కృతి మరియు రోజువారీ యొక్క రోజువారీ జీవితం సముద్రంతో ముడిపడి ఉన్నాయి. వాళ్ళ జీవనోపాధి కానీ, సంస్కృతి కానీ, వాళ్ళ మొత్తం రోజువారీ జీవితం కానీ సముద్రంతో ముడిపడి ఉన్నది కాబట్టి సముద్రానికి సంబంధించిన ఫెస్టివల్స్ని వాళ్ళు జరుపుతారు. 49th క్వశ్చన్. వై మైట్ ఫిషర్మెన్ వాంట్ టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ ఆర్ అసోసియేషన్? ఎందుకు మత్స్యకారులు సహకార సంఘాలను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ మిడిల్ మెన్ అండ్ టు గెట్ ఫెయిర్ ప్రైసెస్ ఫర్ దేర్ క్యాచ్. సో వాళ్ళు వాళ్ళపైన ఎవరిపైన ఈ యొక్క మిడిల్ మెన్ పైన ఆధారపడడం తగ్గించుకొని న్యాయమైన ధరలను పొందడానికి వీళ్ళు కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా? రైట్.